సార్ ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మరొక ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతము. దీన్ని గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అంటాం. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. దీన్ని ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అంటాం. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో వాటికి ఉన్నటువంటి ఇతర పేర్లను కూడా మనం గుర్తుంచుకోవాలి సార్. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని అంటాము. ఇంకా మనం ఆ దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే అమెరికాకి చెందినటువంటి లూయిస్ థర్స్టన్. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీని ప్రతిపాదించింది లూయిస్ థర్స్టన్. ఈయన 2 గ్రంథాలు రాశారు. ఒక గ్రంథం ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్. ఎవరు రాశారండి? లూయిస్ థర్స్టన్. దీన్ని బహుకారక విశ్లేషణ సిద్ధాంతం అంటాం సైకాలజీలో. ఈ గ్రంథాల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈయన రాసినటువంటి థర్స్టన్ రాసినటువంటి 2వ గ్రంథం ఏంటంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఏంటంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. అందుకే దీన్ని ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా మనము అని అంటామండి. ఓకే, ఈ థర్స్టన్ అనేది ఎవరంటే ఈయన ఒక ఎంపీగా గుర్తుంచుకోండి. గ్రంథాలు మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గా గుర్తుంచుకోండి. ఏంటంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీకి సంబంధించి. అయితే ఈయన ప్రకారము ప్రజ్ఞ అనేది ఒకే సాధారణ కారకం వల్ల ఏర్పడదు. అంటే జీ ఫ్యాక్టర్ వల్ల ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తిలో ఏర్పడదు. ప్రజ్ఞ అనేది సామూహిక కారకాల సమూహము, గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పారు ఎవరు? థర్స్టన్ గారు. థర్స్టన్ గారు ప్రజ్ఞ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పారనమాట. అంటే గ్రూప్ని చూసి థర్స్టన్ గారు గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ థియరీ అని గుర్తుంచుకోవాలంటే గ్రూప్ని చూసి స్టన్ అయిపోయామండి. ఒక ఏంటంటే మాబ్ అంటాం. మాబ్ అంటే గొడవ చేయడానికి వస్తున్నటువంటి గ్రూప్ని చూసి ఒక్కసారి స్టన్ అయిపోయాం. అంటే గ్రూప్ ఫ్యాక్టరీని ప్రతిపాదించింది ఎవరంటే థర్స్టన్ గారిని గుర్తించుకోండి. ఈయన ప్రకారం కూడా ప్రతి వ్యక్తిలో 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఎన్ని ఉంటాయండి? 7 ఉంటాయి అన్నమాట. మళ్ళా ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాల్లో కారకాలు ఉంటాయి. ఏమండి? కారకాలు ఉంటాయి. ప్రాథమిక సామర్థ్యాల్లో ఉండే కారకాలన్నీ కూడా ప్రతి మానసిక చర్యతో కలిసి పనిచేస్తూ ఉంటాయని చెప్పారు. ప్రతి వ్యక్తిలో 7 మానసిక సామర్థ్యాలు ఉంటాయి. మానసిక సామర్థ్యాల్లో ఉండే కారకాలన్నీ కూడా ప్రతి మానసిక చర్యతో కలిసి పనిచేస్తుంటాయని చెప్పి ఈయన థర్స్టన్ గారు చెప్పారు. మరి ఏంటి 7 ప్రాథమిక సామర్థ్యాలు? ఇంపార్టెంట్ అండి ఇవి ఎగ్జామినేషన్లో. శాబ్దిక సామర్థ్యము అంటే ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఈ కింది వాళ్ళలో థర్స్టన్ ప్రతిపాదించినటువంటి బహుకారక సిద్ధాంతంలో 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల్లో లేనిది ఏదని అడగచ్చు. ఈ నేపథ్యంలో ఈ 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అంటే శాబ్దిక సామర్థ్యము, సంఖ్యా సామర్థ్యము, ప్రాదేశిక సామర్థ్యము, ప్రత్యక్ష సామర్థ్యము, పదధారాలత, స్మృతి సామర్థ్యము అంటే మెమొరీ, వివేచన సామర్థ్యము, దీన్నే తార్కిక సామర్థ్యము లాజికల్ ఎబిలిటీస్ అంటాం. శాబ్దిక సామర్థ్యము అంటే సంఖ్యా సామర్థ్యము, ప్రాదేశిక సామర్థ్యము, ప్రత్యక్ష సామర్థ్యము, పదధారాలత, స్మృతి సామర్థ్యము, వివేచన సామర్థ్యము లేదా తార్కిక సామర్థ్యం. దీంట్లో కొన్నిటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. శాబ్దికులు అంటే ఎవరికంటే అక్షరాస్యులు. అక్షరాస్యుల్ని ఏమంటాం? శాబ్దికులు అంటాం. అక్షరాస్యులకి పదాలు చదవడం వస్తుంది, సంఖ్యలు గుర్తించడం వస్తుంది. ఏమండి? వివేచన సామర్థ్యం ఉంటుంది, అంటే తార్కిక సామర్థ్యం ఉంటుంది. ఏమండి? అక్షరాస్యులకి ఇంకొక సామర్థ్యం, నిరక్షరాస్యులకి స్మృతి మెమొరీ ఉంటుంది. ఓకే, ఇవి 2 కాకుండా ప్రాదేశిక ప్రత్యక్ష సామర్థ్యం 2 కూడా మనం గుర్తుంచుకొని ఏదో రకంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే తర్వాత క్లాసులో దీనికి నేను ఏదైనా షార్ట్ కట్ చేయడానికి చూస్తాను, కొద్దిగా టైం కుదరలేదు. అంటే ఈ సామర్థ్యాలన్నీ మనం గుర్తుంచుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఏమన్నాడండి? ప్రతి వ్యక్తిలో 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి. ఈ సామర్థ్యాల్లో ఉండేటటువంటి కారకాలను ప్రతి మానసిక చర్యతో కలిసి పనిచేస్తాయి అన్న. అంటే ఇప్పుడు ఏంటంటే భాషా విషయాలు, లాంగ్వేజ్ విషయాల్లో బాగా ఉండే విద్యార్థికి
ఏ ఏ సామర్థ్యాలు ఉంటాయండి? చదువు, భాషా విషయాల్లో అంటే పద అవగాహన ఉంటుంది. పద ధారాళత అంటే ఎక్కువ పదాలు మాట్లాడగలరు, అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రెండిట్లో ఎక్కువ అధిక అంటే స్మృతి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండొచ్చు. అంటే ఒక అంశంలో ఇక్కడ 7 సామర్థ్యాల్లో కొన్ని సామర్థ్యాలు ఇక్కడ మనకి అధికంగా ఉండడం గమనించవచ్చు. అదేవిధంగా గణితంలో ఉండే బాగా అభ్యర్థి వివేచన సామర్థ్యాన్ని, స్మృతి సామర్థ్యాన్ని, సంఖ్యా సామర్థ్యాన్ని, భాషా సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాడు. ఈ రకంగా ఒక వ్యక్తిలో ఉండేటటువంటి సామర్థ్యాల్లో ఉండే కారకాలన్నీ ఒక ప్రతి మానసిక చర్యతో కలిసి పనిచేస్తుంటాయి అని ఉదాహరణ వల్ల మనకి అవగతం అవుతుంది. ఇదేంటంటే మనకి ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. దీనికి ఇంకొక పేరేంటి? ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీని ఎవరు ప్రతిపాదించారు? థర్స్టన్, లూయిస్ థర్స్టన్. థర్స్టన్ రాసినటువంటి గ్రంథాలు ఏంటి? మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, బహుకారక విశ్లేషణ సిద్ధాంతం, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. థర్స్టన్ ప్రకారము థర్స్టన్ ప్రతిపాదించినటువంటి బహుకారక సిద్ధాంతంలో ఉండే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఎన్ని? 7. మళ్ళీ ఆ సామర్థ్యాలు ఏముంటాయి? కారకాలు ఉంటాయి. కారకాలన్నీ ప్రతి మానసిక చర్యతో కలిసి పనిచేస్తుంటాయని చెప్పారు. 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అంటే ఏంటి? ముందు అక్షరాస్యుడు గుర్తుంది. శాబ్దికుడికి ఏముంటుంది? సంఖ్యా సామర్థ్యం ఉంటుంది, పదధారాలతో ఉంటుంది, ఓకేనండి. వివేచన సామర్థ్యం ఉంటుంది, స్మృతి సామర్థ్యం ఉంటుంది, గుర్తించుకోవడం. దాంతోపాటు ప్రదేశిక ప్రత్యక్ష సామర్థ్యం అని గుర్తించుకుంటే 7 సామర్థ్యాలు గుర్తుంటాయి. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈయన ప్రజ్ఞ అనేది థర్స్టన్ ఏం చెప్పారంటే సామూహిక కారకాల సమాహారం అని ఎవరు చెప్పారంటే థర్స్టన్ అని చెప్పి గుర్తించుకోవాలి. అండ్ గ్రూప్ని చూసి స్టన్ అయిపోయారు. గ్రూప్ అనగానే, సమూహం అనగానే థర్స్టన్ అనేది మనకి గుర్తుకు రావాలి సార్.